కొన్ని ఉపనిషత్తులు ఫర్గా, కొన్ని ఉపనిషత్తులు అగెన్స్ట్గా చెబుతున్నాయి. అగెన్స్ట్గా చెప్పిన ఉపనిషత్తు ఏమిటి? ముండకోపనిషత్తు. అయ్యా ఆ నిప్పుల వల్లగా బయటకు వచ్చారండి వీళ్ళు అని జన్మ చెప్పింది. కొన్ని ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశతు, దాన్ని సృష్టించి దానిలో తానే వచ్చి ప్రవేశించాడు. పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురస్సపక్షీ భూత్వా పురఃపురుషావిశతు. బృహదారణ్యకోపనిషత్తు చెప్పేప్పుడు ఈ శ్లోకం కూడా చదివి వినిపించా. పురశ్చక్రే ద్విపద, 2 కాళ్ల పట్టణాలు సృష్టించింది మనం. పురహాట పట్టణాలటివి. ద్విపద 2 కాళ్ల పట్టణాలు చక్రే తయారు చేసింది. పురశ్చక్రే చతుష్పద 4 కాళ్ల పట్టణాలు అంటే జంతువులు అన్నమాట. పక్షులు మనము 2 కాళ్ల పట్టణాలు. పశువులు మృగాలు అవన్నీనేమో 4 కాళ్ల పశువులు మృగాలు అంటున్నా. పశువులంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్, మృగాలంటే వైల్డ్ బీస్ట్స్. అడవుల్లో ఉండే వాటిని మృగమనాలండి. బాగా జాగ్రత్త, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఇది మృగమనకూడదండి. ఆ కుక్కను చూసి మృగమని, ఆ పాపం ఆవులు గేదెలు వాటిని చూసి మృగమని అనకూడదు, వాటిని పశువులు అనాలండి. ఎంత బాగా చెప్పారో చూడండి పెద్దలు. వేటిని మృగం అనాలండి? అదిగో సింహాలు పెద్ద పుల్లు వాటిని మృగాలని. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి మనం. సరే, కాబట్టి పురశ్చక్రే చతుష్పద పురస్సపక్షీ భూత్వా, తానొక పక్షి అయి పురుష ఆవిశత్, ఈ గూట్లో ప్రవేశించాడు. ఈ గూళ్ళు కట్టుకున్నాట. ముందు గూళ్ళు కట్టుకొని తానొక పక్షిలాగా దాన్ని దూరేటట్టు. ఎవరు? పరమాత్మ. ఆ దూరిన పరమాత్మను నువ్వు జీవాత్మ అన్నావు, బయట ఉన్న పరమాత్మను పరమాత్మ అన్నావు. ఈ లోపల ఉన్న జీవాత్ముడు ఆ దూరిన పరమాత్మ. ఆ మాటను నువ్వు జీవాత్మ అంటే చంపుతాం. పేరు మార్చావు, నువ్వు మార్చావు పేరు, వాడు మార్చుకోలే. వాడు ఎప్పుడు నేను బయట ఉన్నవాడినే లోపల ఉన్నాను వాడు అంటున్నాడు. వాడిని అనవసరంగా అక్కడ పరమాత్మ ఇక్కడ జీవాత్మ నువ్వు చెబుతున్నావు. భేదం చూసారా? వేదాంతం అంతా హారతి పట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఈ విచారణ బ్రహ్మాండమైన విచారణ, అమోఘం. మనకున్న జిడ్డంతా పోవాలి. అసలు మనం ఎవరం? ఇది పెద్ద ప్రశ్న, పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టాడు ముందు. హూ యామ్ ఐ? మై కౌన్ హూమ్? నేనెవండి అని ప్రశ్న వచ్చింది. నువ్వెవడవో తేల్చి చెబుతాం, వెయిట్ చేయి. ఇంకా 16 రోజులు వెయిట్ చేయండి. మనం ఎవడో బాగా తేలిపోతుంది. కాసుచిత్తు అవికృతస్యైవ పరస్య బ్రహ్మణ, ఏ వికారం పాలు కాకుండానే వికారం పాలై బయటికి వచ్చింది అని అంటున్నది ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు? ముండకోపనిషత్తు. ఏ వికారము చెందకుండా బయట ఉన్నవాడే లోపలికి వచ్చాడని చెబుతున్నది బృహదారణ్యకోపనిషత్తు. కార్యప్రవేశేన జీవభావం. ఒక బృహదారణ్యమే కాదు, ఐతరేయోపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తులను తప్పు పట్టకండి, 2 మాటలు ఎందుకన్నది అని. నీవు 2 దశల్లో ఉన్నావు కాబట్టి 2 మాటలు అన్నది. అర్థమైందా? ఏ దశ అండి? నీవు నిరాకారమైన జ్ఞానమే నా స్వరూపం అని అనుకున్నప్పుడు మాత్రం ప్రవేశమే చెబుతుంది, ఉత్పత్తి చెప్పదు. అర్థమైందా? ఇప్పుడు నేను పడిపోయానే అని ఏడుస్తూ కూర్చున్న దశలో ఉన్నావా? అయితే ఉత్పత్తి చెబుతుంది. పరమాత్మలో నుంచే వచ్చావురా నువ్వని అప్పుడు చెబుతున్నాడు. అది ఎందుకు చెప్పిందంటే నువ్వెందుకు పడ్డావు? నువ్వు పడకపోతే చెప్పదు. దేవుడు ఉత్పత్తి కాలే అని చెబుతుంది. ఉత్పత్తి అయ్యాడు ఎందుకు? నువ్వు ఉత్పత్తి అయ్యాడని అనుకుంటున్నావుగా. అదిగో మా తల్లి, అదిగో మా తండ్రి అని చూపిస్తున్నావుగా. నేను జన్మించానని చెప్పుకుంటున్నావుగా. అంతే. క్వచిదస్య ఉత్పత్తి ప్రళయ శ్రవణం. ఎక్కడైనా ఉత్పత్తి జరిగింది అని, అంతేకాదు ప్రళయ మరణం కూడా జరిగింది అని శ్రవణం ఎక్కడైనా ఉపనిషత్తుల్లో నువ్వు విన్నావనంటే తదపి అతయేవ ఉపాధి సంబంధాన్నేత వ్యవపించేవాడా. అది నిజంగా జరిగిందని కాదు, ఉపాధుల ద్వారా నువ్వు పుట్టావని, ఉపాధుల ద్వారా పొయ్యావని చెప్పడం. అది నీవు పుట్టావు నువ్వు పోయావని కాదు. ఇంకా చెప్పమంటావా? నీకేం అర్థం కాలేదా అని అడుగుతున్నారు భగవత్పాదులు. మేము చెబుతాను విను. నీకు అర్థం కాకపోతే బికమహం వేసుకొని తెల్లమహం వేసుకొని కూర్చోకు. నన్ను చెప్పని. ఉపాధ్యుత్పత్త్యా అస్య ఉత్పత్తి తత్ప్రళయేన చ ప్రళయ వివరించాడు ఆయన. ఉపాధులు జన్మిస్తుంటే దాన్ని వాటేసుకున్న నేరానికి దాంతోపాటు వీడు జన్మిస్తున్నాడని, ఉపాధి మరణిస్తుంటే దాన్ని గట్టిగా పట్టుకున్న నేరానికి దాంతోపాటు వీడు చచ్చిపోతున్నాడని అనుకో.
నీ నీ పుట్టుక చావు ఏదో తెలుసా? నీ ఉపాధి పుట్టుక నీ పుట్టుక, నీ ఉపాధి మరణం నీ మరణం. అంటేనండి నీ బుద్ధి తెలివి తప్పుతుంటే ఆ తప్పటం నీ తప్పటంగా భావించావు. నీవు సామాన్య జ్ఞానం, నీవు విశేష జ్ఞానం కాదు. విశేష జ్ఞానము బుద్ధి, సామాన్య జ్ఞానము ప్యూర్ కాన్షియస్నెస్. ప్యూర్ కాన్షియస్నెస్ అది నిరాకారం, అది పుట్టదు. బుద్ధి పుడుతుంది అని ఆలోచనలు పుడతాయి కదండి. తరంగం పుడుతుంది, జలం పుట్టదయ్యా. సముద్ర జలం పుట్టటంలా తరంగం పుడుతున్నది. తరంగం పుడుతుంటే తరంగంలో వచ్చి కూర్చున్న జలం వింటున్నావా ఏమనుకుంటున్నది? నేను పుడుతున్నాను అనుకుంటున్నది. ఎందుకంటే తరంగంతో పాటు పైకి వస్తున్నదిగా జలం. నేను పుడుతున్నా. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి, ఎంత డెమాన్స్ట్రేట్ చేస్తుంటే నాకే ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఈ చెయ్యి దించడానికి అనిపించడంలా నాకు. ఈ తరంగం ఇలా పుడుతూ ఉంటే ఆ తరంగంలో ఉన్న జలం అది జీవుడు పుడుతున్నట్టుగా భావిస్తున్నాడు. తరంగం పడిపోతుంటే అది మరణం. పడిపోతుంటే అయ్యో నేను మరణిస్తున్నానే, ఏది తరంగ జలం. ఆ మహాసముద్ర జలం చూస్తున్నది. ఈ తరంగం పైకి రావడం, శరీరం పైకి రావడం, తరంగంతో పాటు బుద్ధి ప్రాణం వీటితో పాటు లోపల ఉన్న జ్ఞానము పైకి రావడం, తరంగజలం పైకి రావడం. తరంగజలం జీవభావము, తరంగము శరీరం. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఎంత పెనవేసుకొని ఉన్నాయంటే దాన్ని వదిలేసేది లేదు. ఇదే నేను అనుకుంటున్నది. ఆ తరంగ జలం తరంగ రూపమే తన రూపం అనుకుంటున్నాను. ఆ మహాజలం చూస్తున్నది. ఈ ఇద్దరు పనికి మాలిన వాళ్ళు నాలో నుంచి పైకొస్తూ నాలోకే వెళ్ళిపోతూ తాము స్వతంత్రంగా పైకొచ్చామని భావిస్తున్నారే. స్వతంత్రంగా జన్మ ఉన్నదా వీళ్ళిద్దరికీ? స్వతంత్రంగా మరణం ఉన్నదా? నా రూపంగా జనన మరణాలు లేవు కదా వీళ్లకు. వాటి రూపంగా తెచ్చిపెట్టుకుంటున్న జనన మరణాలు కదా. చెప్పినా వింటాయా ఇవి? ఇప్పుడు వినే స్థితిలో ఉన్నాయా? కారణం వాటికి నేననే జ్ఞానం లేదు. వాటికి ఉన్న నేననే జ్ఞానము తరంగమే నేననుకునే నేననే జ్ఞానం ఆ జలానికి. సముద్రమే నేననుకునే జ్ఞానం ఈ తరంగ జలానికి లేదు. ఆ జ్ఞానమే ఉంటే తరంగమును తరంగ జలాన్నే ఆభాసగా చూచేది. అది వాస్తవమని చూస్తున్నదే ఈ దుర్మార్గురాలు. ఏమి కారణం? దానికి వాస్తవమేదో తెలియదు గనుక.